దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు ఈ రోజు అయితే మార్నింగ్ వీడియో పెట్టలేదు దోస్తులు, ఏమనుకోకండి, చిన్న వర్క్ ఉండే అందుకే వీడియో పెట్టలేదు దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటిదనంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే పార్ట్ 10. ఇంట్లో ఇల్లాలి పక్కింట్లో ప్రియురాలు 2.0 అయితే రేపు మార్నింగ్ 10కి వస్తుంది దోస్తులు. ఖచ్చితంగా రేపు 10కి అప్లోడ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. ఎందుకు మీరు టైంకి వీడియోస్ పెట్టరు అని అంటున్నారు. మాకు కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, ఇంట్లో వర్క్స్, బాబు, హౌస్ వైఫ్ అన్నప్పుడు ఎన్నో వర్క్స్ ఉంటాయి. అయినా కానీ మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసం మేము వీడియోస్ అయితే వేస్తున్నాం దోస్తులు. రోజు ఒక్కటి పెట్టడానికైనా ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏందే నర్సు, ఏదో దీర్ఘంగా ఆలోచించుకుంటా కూసున్నావు, ఏమైంది? ఏం లేదయ్యా, మనం ఉండంగానే బిడ్డ ఇడున్నదని ఎంత లొల్లులైతానే. మనం ఏదన్నా చెయ్యాలనుకుంటే ఇప్పుడే మనం ఉండంగానే చెయ్యాలయ్యా, లేకపోతే మన పిల్లలు తర్వాత ఎన్ని లొల్లులు పెట్టుకునేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. నా మనసులో అదే ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడు ఏం చేద్దామే మరి? ఓ బిడ్డకిస్తే ఇంకో బిడ్డకాయే, ఇంకో బిడ్డ వచ్చి అడుగుతుంది, వాళ్ళు అడుగుకుంటాడా అని వాళ్ళు లొల్లు పెడతాడు. ఇప్పుడు మళ్ళీ కొడుకుంటాడా, కొడుకు కూడా లొల్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదయ్యా, ఎందుకు లోలు పెట్టుకుంటారు, ఎందుకు లోలు పెడతారు? ఆ బిడ్డకి ఈ బిడ్డకు సమానంగా ఇద్దాం అంతే. మిగతా ఉన్నదంతా ఈయనకి కాకపోతే ఎవరికి? ఇంకా మనం ఇప్పుడే చచ్చిపోయినామా, ఇంకా సంపాదించామా, సంపాదించిందంతా అని కాకపోతే ఎవరికి? రేపు అందరినీ రమ్మని ఎవరి దాలకు చేద్దాం, లేకపోతే ఈ లొల్లులతోనే నాకు వశం కాదయ్యా. ఇంట్లోనే ఉన్నాడు, పిలువు, మాట్లాడదాం, కొడుకుతోని బిడ్డతోని మాట్లాడి ఎవరి దాళ్ళకి వేద్దాం. రజితవ్వ కూడా ఫోన్ చేసి రమ్మంట, మా అవ్వని రమ్మంట, సంధ్యను పోయి తీసుకొని రమ్మని అందాం. వచ్చినాకనే అన్ని ఎవరి అలకు చేస్తే ఒడిచిపోతుంది. చెప్పే అమ్మా, ఏందే బిడ్డ, నీ పిల్లాన్ని నిన్న వడగొట్టి వచ్చినవారా? పడగొట్టి వచ్చిందే. ఏమన్నా లొలిగిట్లా పెట్టుకున్నారా? మంచిగా ఉన్నదా? వాళ్ళు ఏం పెట్టుకోలేదే. వాళ్ళ అమ్మ రేపన్నెల్లుండన్నా తీసుకొని వస్త పో బిడ్డ, వచ్చి నేనే మీ అమ్మను తప్పైంది అని అడుగుతా. నాదే తప్పైంది, నేను అడుగుడు కరెక్ట్ కాదు, అయినా మీ చెల్లె గురించి నాకెందుకు, నాదే తప్పు బిడ్డ, గింతదానికి గింతగానో లొల్లి పెట్టుకుంటారని నేను అనుకోలేదు, నేనే వచ్చి అడుగుతా అని చెప్పిందే. అందుకే ఇక నేను మళ్ళీ జాడకుపోనని ఊకున్నా. ఎంత లొల్లైంది, ఏం కథ? నువ్వు ఎందుకు పిలిచినావు చెప్పే. ఏం లేదు బిడ్డ, నేను ఒక ముచ్చట అనుకుంటానా, నీతో కూడా ఒక మాట చెప్దామని పిలిచిన బిడ్డ. ఇగో మేముండగానే మీరు చీటికి మాటికి లొల్లులు పెట్టుకుంటారు. ఇక సప్పులేక అక్కను, బావను, చెల్లెను, బావను, నిన్ను, సంధ్యను అందరికీ మీది మీకు ఎవరి దాళ్ళకు ఎవరికి ఇచ్చేది ఉన్నదో వాళ్ళకి అందరికి ఎవరి దాళ్ళకి చేస్తే మాకు ఒక బరువు బాధ్యత దిగిపోతుంది బిడ్డ. మేముండగానే మీరు గింత లొల్లులు పెట్టుకుంటారు, రేపు లేకపోతే ఎట్లుంటుంది చెప్పు? అవును బిడ్డ, మేముండంగా మీకు చేసినాం అనుకో, వాళ్ళ సంధానం వాళ్ళు బతుకుతారు, మీ సంధానం మీరు బతుకుతారు, ఎవరికి ఏం లొల్లు ఉండదు. చెల్లనీడు ఉంచుకున్నందుకు అక్క లొల్లు పెట్టబట్టే, మళ్ళా సంధ్య లొల్లు పెట్టబట్టే. ఎందుకు చెప్పు ఈ లొల్లులన్నీ? ఇక అదే సంధ్య ఏదో కోపంలో అన్నది, గీయించడానికే మీరుండంగా భూములన్నీ గీయని వంచితే ఎట్లుంటుంది చెప్పు? లేదు, నువ్వు ఆలోచించుకొని చెప్పు బిడ్డ. ఎల్లుండన్నా రేపన్నా చేద్దాము. నేను రజితకు కూడా ఫోన్ చేస్తా, చెల్లను కూడా అడుగుతా. అమ్మ, నాకైతే ఇష్టం లేదే బాపు. నువ్వు ఆలోచించుకో బిడ్డ, సాయంత్రం వరకు ఆలోచించుకొని చెప్పు. అమ్మ సరే కూడా చెప్పు బిడ్డ ఓ మాట. సరేనే అమ్మ, తను కూడా విలువే ఏమంటదో చెప్పే అమ్మా. ఏందే? లేదు బిడ్డ, రేపన్న ఎల్లుండన్నా అల్లుడిని లీవ్ పెట్టుకోమ్మను, అక్క కూడా ఫోన్ చేసి రమ్మనంట. ఇక నీకు, అన్నయ్యకు, అక్కకు ఎవరి దాళ్ళకు ఎత్తాం బిడ్డ, లేకపోతే ఈ లొల్లులతోనే నాకు వశపడదు. నిన్ను తీసుకొచ్చి ఉంచుకున్నాడేమో కానీ నువ్వు ప్రశాంతంగా లేవు, మేము ప్రశాంతంగా లేవు. అక్క చోళ్ళు పెడుతుంది, వదినోళ్ళు పెడుతుంది, అన్నయ్య వాళ్ళు పెట్టబట్టే అబ్బాబ్బా నాకు పిచ్చిలేస్తుంది. ఇక అందుకే ఎవరి దాళ్ళకి ఎత్తే మీ సంధానం మీరు, వాళ్ళ సంధానాలు బతుకుతారు మీరు. తర్వాత లొల్లు కాకుంటుంటావు బిడ్డ. మేము ఉన్నప్పుడే వేయాలి, మేము లేకుంటే మళ్ళీ నిన్ను ఎవరు పట్టించుకోలు. ఇప్పుడే అంటే ఎవరన్నా చూసేటోళ్ళు ఏమనుకుంటారే, అవ్వయి ఉండంగానే ఆస్తులు పాస్తులు పంచుకుంటారు, రవ్వ ఇలా కొద్దిగా నన్ను ఉన్నదా అనుకోరా అనే అమ్మ. బిడ్డ, మేము చచ్చిపోయినాక మళ్ళీ మీరు కొట్టుకుంటే మంచిగా ఉండదు. మేము ఉండంగానే గిన్ని మాటలు కోడలు అనబట్టే, నువ్వు అనబడితే అందరు మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకు? ఎవరి దాళ్ళకుంటే మంచిగా ఉంటుంది. అమ్మ, మీరు ఇద్దరు చెప్తారు కాబట్టి మీ ఇష్టం. ఇక నేను ఈయనకు కూడా ఒక మాట చెప్తా బిడ్డ, చెప్పు. మరి నేను పొలం కాడికి పోయొత్తా. పోయిరాపో. నా ఫోన్ అన్నా వేసిందానే మరి?
లేదు ఏం లేదే, ఈయన్నే నేను అడిగిన రాజుగారిని, మరి కొడుకు అడగలేదు మా అవ్వ గిట్లా అని కూడా అంటాడు గానే అని సంధ్యను వడగొట్టచ్చిన వారా వాళ్ళ ఇంటికాడ. మరి ఏమన్నారు, ఏమన్నా లొల్లు పెట్టుకున్నారా అంటే వాళ్ళమ్మ నాదే తప్పైంది, నేను వచ్చి మీ అమ్మను క్షమాపణ అడుగుతా అల్లుడు, నేను గింతంత మాట అన్నందుకు గింత లొల్లులై నా బిడ్డ ఇంట్లో పడదాకా వచ్చింది, గిట్లా అనుకోలే, నేను గింత లొల్లు అవుతుంది అనుకోలే, అది ఇదని అన్నది. మా అత్తమ్మనే ఎల్లుండి తీసుకొని వస్తుంది అట్నే అమ్మ అని అన్నాడు. నీకు చెప్పినవానే మరి ముచ్చట ఇట్లా పాలు పంచుదాం అనుకుంటానమని? చెప్పిన బిడ్డ, ఆడు ఇప్పుడే ఎందుకే మీరున్నంగా అద్దు నాకు, మీరు ఉన్నంతసేపు ఉండని ఇర్రి అని అంటే ఇక బాప అన్నాడు కదా, లేదు లేదు ఇట్లా లొల్లులు అయితానే కుదరదు బిడ్డ, అక్కో మాట అనబట్టే బావోట్లొల్లు పెట్టబట్టే ఫోన్ చేసి ఎవరి రాళ్ళ చేస్తే మీరు లొల్లులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఎవరి రాళ్ళు బతుకుతారు అని అన్న వల్లే సరే నేను ఆలోచించుకొని చెప్తానే అని లోపలికి వేయండే. నేను చూసినవానే అమ్మ, సరే వాళ్ళ అమ్మ నాదే తప్పైంది అన్నది. వాళ్ళ అమ్మ తప్పైందని ఒప్పుకున్నప్పుడు వదిన ఫోన్ చేసి మరి అత్తమ్మ నాదే తప్పైంది, నువ్వేమనుకోకు చిట్టి, నువ్వేమనుకోకురా అని ఫోన్ చేస్తే ఏమవ్వునే? ఎందుకు ఎత్తది బిడ్డ, దానికి ఏం తీట చెప్పు, అదేమన్నా ఫోన్ చేసి అంటదా చెప్పు, అది పరాయింటిది మన గురించి, దానికేం ఆలోచన? అమ్మ నిజమే, ఎందుకు ఆలోచిస్తుంది అయినా మన గురించి? బిడ్డ అక్కకు ఫోన్ చేస్తా కూసో, అమ్మ నువ్వు కూడా రమ్మనే అమ్మ, ఎందుకంటే పెద్ద మనిషి ఉండాలి, ఎవరైనా లొల్లు పెట్టుకున్నా అమ్మమ్మ నచ్చి చెప్తుంది గట్ల కాదు బిడ్డ గిట్లా అని. అబ్బో లేకపోతే ఈ లొల్లులు అయితే బాగా వదినెంత లొల్లు పెడుతుందో అక్కింత లొల్లు పెడుతుందో అని నాకు భయం అవుతుంది. బిడ్డ రమ్మంట అమ్మమ్మను కూడా రమ్మనంట, అక్కకు ఫోన్ చేస్తా ఉండు, ఏమంటదో. హలో బిడ్డ ఏం చేస్తారా? లేదే అమ్మ, పత్తి గింజలు పెట్టినా ఉత్తానే ఉన్నాం ఇంటికన్నా, చెప్పే ఏం చేస్తారు మీరు? అవ్వా నీకు వాళ్ళనికి రేపన్నా ఎల్లుండన్నా వీలైతుందానే? అమ్మ సంధ్య ఏదో లొల్లు పెట్టుకొని అవ్వగారింటికి పోయిందట కదా నిన్న, బాపు అన్నాడు ఫోన్ చేసి. అవును బిడ్డ, ఇక లొల్లు పెట్టుకొని పోయింది. అల్లునికి నీకు రేపన్నా ఎల్లుండన్నా వీలుంటే రేపైనా మంచిదే ఎల్లుండైనా మంచిదే రారు బిడ్డ, ఎందుకు అని అంటే మేము ఉండగానే మీ ఎవరి వాళ్ళకు ఎంత ఏమేమి ఇచ్చేది ఉన్నదో అది ఎవరి వాళ్ళకి ఇచ్చినామనుకో ఇక మా బాధ్యత తీరుతుంది, లేకపోతే ఇట్లున్నా చిట్టి ఇంటికాడున్నా అని ఇక అందరూ లొల్లు పెట్టుడు, వదిన లొల్లు పెట్టుడు, అన్నయ్య లొల్లు పెట్టుడు, ఇదంతా అవసరమా? లొల్లులు పెట్టుకోకుర్రి మీరు ఎవరి దాళ్ళకి ఎత్తే మా బాధ్యత తీరుతుంది, ఎవరి సంధానాలు సప్పలేకుంటారని ఎవరి దాళ్ళకు పంచుదామని అనుకున్నాం బాపు నేను. మీరు ఉండంగానే ఎవరి దాళ్ళకి చెప్తే ఎట్లుంటుంది అమ్మ, మంచిగా ఉండదు. మంచిగా ఉన్నా లేకున్నా చేస్తే బిడ్డ, ఇక అందుకే ఒకసారి అల్లున్న అడిగి రేపు అన్నెల్లుండన్న రారే, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇద్దాం, అమ్మమ్మకు కూడా చెప్తా నేను. చెల్లెకేమి ఇద్దాం అనుకుంటానమే మరి? చెల్లెకేమి ఇచ్చినా నీకు చెల్లెకి ఇద్దరికి సమానంగానే ఇచ్చుడు బిడ్డ, మళ్ళీ చెల్లెకోటి నీకోట ఇద్దరికి సమానంగానే ఇస్తా. గదే మరి, మళ్ళీ చెల్లెకి ఎక్కువ ఇచ్చి నాకు తక్కువ ఇస్తే అక్కడికి వచ్చినాక మీ అల్లుడు ఊకోడు, మరి లొల్లే పెడతాడు, జాగ్రత్త. లేదు ఇద్దరికి సమానంగానే ఇస్తా. ఇప్పుడు ఫోన్లలో ఎందుకే ఆ ముచ్చట, నువ్వైతే రారాదు? సరే మరి ఉంటానా, ఉండు. వానే అమ్మ అక్క కూడా గట్లా మాట్లాడుతుంది, చెల్లెకి ఎక్కువ ఇస్తే అల్లుళ్ళు పెడతాడు, చెల్లెకు నాకు సమానంగానే ఇవ్వాలి, చెల్లెకి ఏమి ఇచ్చుడు అని. అందరూ నా మీద నేనే గంత కండ్లు ఎందుకే నా మీద, నేను ఎవరినేమంటాను చెప్పి ఇక్కడ ఉండు నా తప్ప అనే అమ్మ. పోనీ బిడ్డ వాళ్ళ మాటలు వదిలేసే, బుద్ధి తక్కువైంది నాదే, ఈ నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నందుకు అందరితోనే గిన్ని మాటలు నువ్వు పడతాను నేను పడతాను, ఏం చేద్దాం మన కర్మ అట్లా రాసున్నది. మీ అత్త మొన్నేనాడో అత్తననగా ఇంకా జాడలేదు పత్తలేదు అయింది, మరి నేను కూడా ఫోన్ చేస్తలేను, ఎన్నడు వస్తుందో ఏమో, ఆ కొడుకు ఏరక ఆమెకి ఏరక. బిడ్డ సాయంత్రం అల్లుడు వచ్చినాక ఎప్పు, నేను ఇట్లా మళ్ళా కోలేంటికన్నా పోయి వస్తా జరసేపు. అమ్మ పోయి రాపు అనే అమ్మ. మా అత్తమ్మ ఫోన్ అన్నా ఎత్తలేదు, మరి సంధ్య లొల్లు పెట్టుకొని వెయ్యింది, రాజుగారు దించొచ్చిండు, మరి ఎట్లున్నదే, మరి ఎప్పుడు వస్తానో, ఏదో అయ్యింది అయిపోయింది లొల్లి, ఎప్పుడు వస్తావే అని ఫోన్ కూడా ఎత్తలేదే. ఇక ఆమెదేం లెక్క చెప్పు బిడ్డ, ఫోన్ చేసి అడగపోతే నిన్నంటారు, ఒక చూసినావా అవ్వగారింటి పోయి అత్తకు ఒక్కసారన్నా ఫోన్ ఎత్తలేదు, లొల్లు పెట్టుకొని పోయింది, మరి తప్పైంది అత్తమ్మ అని ఫోన్ అన్న ఎత్తలేదు అని అంటది నిన్ను గంతే. మా ఆయన ఫోన్ చేస్తాను, మాట్లాడతాం, మాట్లాడు. చెప్పండి. సంధ్య తిన్నా అండి, మీరు తిన్నారా? తిన్ని కొద్దిసేపు పడుకున్నా, ఇవాళ ఆఫీస్కి పోలేదు, అంత చేతనైతే లేదు, తలకాయ నొత్తానని పడుకున్న. సంధ్య ఎప్పుడు వస్తావు మరి? అండి ఇంకో 4-5 డేస్ తర్వాత.
ఆ ముచ్చట చెప్దామని చేసిన సంధ్య. ఇంతకు ముందే నన్ను మా అమ్మ పిలిచింది. ఇక పిలిచి సంధ్య తీసుకొని రా బిడ్డ, అక్కకు ఫోన్ చేసి అక్కను బావని రమ్మంట, చెల్లను బావని కూడా ఉండువనంట ఇంటికాడ, అమ్మమ్మని రమ్మనంట, మీది ఎవరి దాళ్ళకు పాలు చేద్దామని అనుకుంటానా, మళ్ళీ మేము చచ్చిపోయినాక లొల్లులు ఎందుకు చెప్పు, మేము ఉండంగానే లొల్లులు పెట్టుకుంటారు మీరు, ఎవరి వాళ్ళకు ఎత్తా, ఇక లొల్లులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు బిడ్డ అని అన్నదే. గట్ల అన్నదా అయితే? ఆయన బతికుండంగా ఎత్తే అందరు ఏమనుకుంటారు, అవ్వాయి ఉండంగానే భూముల ఆస్తులు పంచుకుంటారు, అవ్వ ఇళ్ళకు గిట్లా పైసల పిచ్చి ఉన్నది అది ఇది అని అంటారండి. అద్దు ఆడబిడ్డ ఇంటి మీద ఉంటే ఓర్తలేదట, కోడలు ఏవట్టే లొల్లులు వచ్చినాయి అందుకే ఆస్తులు పంచుతారు అని అంటారు. ముత్తగా నన్ను ఆడిపోసుకుంటారు, ఏమద్దు అవసరం లేదు అని చెప్పండి. అదే చెప్తే బాపు ఉత్తగా చీటికి మాటికి నీకు సందెకు లొల్లులు, చిట్టికి సందెకు లొల్లులు, అక్కచ్చి లొల్లు పెట్టుడు ఇదంతా అవసరమా అని బిడ్డ, ఎవరి దాళ్ళకు ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, లొల్లులు పెట్టుకోకుండా మా కళ్ళ ముందట మంచిగా ఉంటారు, మీరు లొల్లులు పెట్టుకుంటా అంటే మాకు బాధ అనిపిస్తుంది అని బాపు అన్నాడే. అద్దని చెప్పు, మరి నువ్వేమన్నావు? నువ్వు సాయంత్రం ఆలోచించుకొని చెప్తా అని అన్న. అమ్మ అన్నది కదా సంధ్యకు కూడా ఒక మాట చెప్పు బిడ్డ అని అన్నది. అనండి, ఎందుకంటే ఊళ్ళోళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారు, కోడలు ఏవట్టేనవ్వా ఆస్తులు పంచుకున్నాలు గంత గయ్యాలు దాటినవ్వా అని నన్ను అంటారండి. సాయంత్రం అద్దని చెప్తుంది. చెప్పండి, మళ్ళా ఏ విషయమైనా నాకు ఫోన్ చేసి చెప్పండి. సరే మరి ఉంటానా. బాయ్. దట బిడ్డ ఏదో అంటాండు అల్లుడు. లేదా అమ్మ, మా అత్తమ్మను మా మామయ్యనట ఆస్తులు పంచుదాం, ఎవరి దాళ్ళకు వేసిస్తాం బిడ్డ, మీరు లొల్లులు పెట్టుకోకుండా ఉంటారు, మీరు ఎవరి దాళ్ళకు ఉంటే లేకపోతే ఉత్తగా చిట్టీడున్నదని అక్క లొల్లు పెట్టబట్టే నువ్వు సంధ్య లొల్లు పెట్టుకోబడుతుంది, దాని గురించి అన్ని లొల్లులు అవుతాయి, ఎవరి దాళ్ళకి ఎత్తే మా బాధ్యత తీరుతుంది, మేము ఉండంగా మీరు కూడా మంచిగా ఉంటారు అని అన్నలట్నే. ఓ ఇప్పటికే మీ అత్త వంద మాట్లాడుతుంది, ఇప్పుడు చెయ్యనియకుర్రు బిడ్డ, ఉత్తగా మిమ్మల్ని ఆడిపోసుకుంటారు, ఓ 4 రోజులు ఆమె ఉండని ఎన్ని నెలలు ఉంటుంది చెప్పు, 2 నెలలు 3 నెలలు ఉంటుంది కావచ్చు, గంతే పోతుంది, తర్వాత ఎట్లా మీది మీకు ఎత్తారు, ఇప్పుడే పంచుకున్నారు అనుకో, ఇక మనిషికి ఇంత పాలంటారు, అలా ఎక్కువ ఇస్తేనేమో అక్క కోపం వస్తుంది, తక్కువ ఇస్తేనేమో చెల్లె కోపం వస్తుంది, ఎవరైనా చూస్తే నవ్వుతారు. చెప్తానే అమ్మ, నేను కూడా అద్దని చెప్పిన, మరి ఏం చెప్తాడో ఆయన. చెప్పు బిడ్డ, మనం ఎల్లుండి పోదాం, ఎల్లుండి పోయి పడగొట్టేస్తా నేను నిన్ను. అనే అమ్మ, బంటిగాడు ఎటు పోయిండే కనబడతలేడు, ఊరి మీద పడి తిరుగుడేనా, ఏ ఇంట్లో పొంటి పోయిండో. సరే మీసాలోడా, నువ్వేంద్రో నా ఇంట్లో నుంచి బయటికి వస్తాను, ఏంద్రో మరి మా లింగక్కకు లైన్ ఎత్తానవా? ఓ లింగయ్య బాపు, నువ్వు బాలే ఉన్నావు, నేనెందుకు మీ లింగక్కకు లైన్ ఎత్తా, నేనేమో పొలం కాడికి పోయి వస్తానా. గాడి వేచటానివి నా ఇంటి ముందట ఎందుకు అయినవురా, నా ఇంట్లో ఏం పని రా నీకు? లింగి బయటికి రావే నువ్వు. మీసాలోడు మన ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిండే బయటికి, ఇంతోని నీకేం పనే? గుడ్డోడా, నీ గుడి నోటన చెప్పు, గాడు మన ఇంట్లోకి ఎందుకు వెళ్తారా, ఆడేనంగా పోతాండో, బాగా నాతో నిలబెడతావు దొంగ బాడుకోవు. ఏదే నీ నుంచుకున్నవానే? లింగయ్య, నువ్వు బాలే ఉన్నావు, నా పిల్లని చూస్తే నాతో లొలి పెడుతుంది, నీ లింగక్క నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు, నేనేదో పొలం కాడి నుంచి ఈ సంధిల నుంచి వెళితే నా ఇంటి నుంచి వెళ్ళినావు, ఉంచుకున్నావా అని లొలి పెడతావు, నువ్వు బాలే ఉన్నావు, ఎవరైనాక పోతే వాళ్ళకే అంట కడతావా ఏంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటాళ్ళు? నర్సక్క, నేను పొలం కాడికి పోయి ఈ సంధి పొంట వెళ్ళిన రోడ్డుకి వద్దామని, ఇగో ఈ లింగయ్య అప్పుడే వచ్చిండు, బగ్గ తాగిండు, నువ్వు నా పిల్లాన్ని ఉంచుకున్నావా, నా ఇంటి నుంచి బయటకు వస్తానవని అంటాండు. పిల్లానికి తెలిస్తే ఎట్టుంటుంది చెప్పు నర్సక్క, బాలే ఉన్నాడు ఈ ముసలోడు. లేదు నర్సక్క, ఇడు నా ఇంటి నుంచే వెళ్ళిండు, ఎందుకు వెళ్ళిండో నాకు కావాలి, దీనికి ఉన్నీనికి ఏం సంబంధం ఉన్నదో నాకు కావాలి. దొంగ నాటకాలు ఆపే నువ్వు, ఆడు మన ఇంటి నుంచే వెళ్ళిండు, ఎందుకు వెళ్ళాలాడు? ముసలి బాడుకోవు, నిన్ను చెప్పనుకుందంటే ఏమనుకుంటాను, కట్టిరు కదా నా ఇంటి వేసి వచ్చినవారా నువ్వు, నాతో లొల్లి పెడతాను, వాడు ఎందుకు వెళ్ళిండో అన్నాడు, వాడు చెప్తాడు. చెప్పురా నువ్వు, నీ పిల్లాని విలువన్నా చెప్తావా? ఇంగయ్య, నువ్వు భలే ఉన్నావు, పో మీసాలోడా, నువ్వు నీ
కథ గంగల పోను గీ ముసల్తనానికి ఏంది నువ్వంత కథ చేస్తావు లింగ కాసు ఉంటుంది కాదు. సవ్వా నేను దండం పెడతా ఈ నుంచి పోతాను నేను. నా పెళ్ళానికి తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది, నన్ను ఊరంతా బట్టలు ఇప్పించి తంతది. పో అలే ఉన్నావు లింగయ్య తాత, ఏమో ఎవ్వలెళ్తే అలానే అంటావా ఏంది? నువ్వు ఊరందరు ముసలోళ్ళని గెలుకుతావు గాని లింగ క్రాస్ ఉంటుంది కాదు పాపం, మంచిది. లింగి ఈ ముసలోడ మంచోడు కాదు, మొన్న నన్ను కూడా ఇద్దరం కలిసి ఇంట్లో ఉందామా అని అంటాండే. ఈడు మంచోడు కాక నిన్ను కూడా అంటాండు ఉత్తగా. అని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు సప్పులే కానీ బుక్కడు బువేకు పోసి నేను ఎంత మంచిగా అరుచుకుంటా నిన్ను. ఈడు వచ్చిపోయే ముసలోళ్ళని గెలికిన ఆదచ్చి నన్ను తిట్టినా కూడా నేను అన్ని ఓడ్చుకొని నిన్ను మంచిగా అరుచుకుంటా. ఈడేమో గిసొంటి నిందలు నా మీద ఎత్తాడు, నేను అసొంటి దాని కాదు. నర్సక్క నీకు తెలియదు, ఇది కథలు పడతాంది. ఆడెందుకు వెళ్ళాలి మా ఇంట్లో నుంచి, ఈ సంధిల నుంచి ఎందుకున్నదానికి తోవ ఇంకా లేదా తోవ? ఇది ఇంట్లోనే ఏం చేస్తాంది తలుపులు పెట్టుకోకుండా? అబ్బు దిక్కు వాళ్ళ ముసలోడా, నువ్వు చచ్చిపోయేటోళ్ళ ఆడోళ్ళని గెలుకుతావు కానీ లింగక్క ఉంటుంది కాదు. నోరు మూసుకొని ఇంట్లోకి పో. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంట్లోకి ఎల్ల కొడుతుంది. ఆయన బుక్కడు బువ్వ కూడా దొరకదు నీకు. ఏందో బగ్గ మాట్లాడతానో బగ్గ తాగచ్చి చెప్పు. ఎప్పుడు కాదు, మళ్ళీ ఇంకోసారి ఆ మీసాలోడు ఇటు కనబడితే ఆనికి నీకు కట్టెలు ఇరుగుతాయి. మరి చెప్పుతానా చూసిన వాళ్ళే నడిచి ఆడు వచ్చిపోయేటోళ్ళకు నన్ను అంటగడతాండు. కోవెలింగి గాని మాటలేంది, ఆడో బౌరూపులోడు. మొన్న నన్ను ఒక చెట్టు కింద కూర్చున్న వాళ్ళే మా ఇద్దరం ఈ రూములు ఉందామా అని అంటాడు. గాని మాటలేందే నువ్వు పట్టించుకొని ఎడుతాను నాడు. అంతా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంట్లోకే వెళ్ళదెంగు సప్పు లేక బుక్కెడు బువ్వెవ్వలు వేయాలి కానీ ఆడు దాగచ్చి ఎందో కథలు పడతాండు. అంతే నువ్వు అత్తవా ఇంకా బయటనే మీటింగ్ పెట్టుకుంటుంటావా? మరి మళ్ళా మీసాలోడు అత్తడని చూస్తావా? ఇంట్లో కట్ట పో, మరేందో ముసలోనికి పోతాను. అయినా గా మీసాలనుకున్ను గిలింగికి ముడి పెడతాడు బిత్తిరి బాడుకావు. నువ్వు బగ్గా తాగిండు ఏం చేస్తాడిగా, ఎటు లొల్లి వాసం అయితలేదు. తాగింది ఎత్తది రిమ్మెలు వాలే, అందుకే దాంతో పెడతాడు. అంతే నర్సిని కోడలు వచ్చిందానే. నా ఎల్లుండన్నా పోయి తీసుకొస్తా అన్నాడు నా కొడుకు. తీసుకొస్తాడో మరి దాని అవ్వే తీసుకొస్తుందోనే. దాని అవ్వనట అన్నదట కదా, నాదే తప్పైంది. నేను అట్లా అడుగుడు, మీ అమ్మ నచ్చి నా బిడ్డను తీసుకొని వచ్చి క్షమాపణ అడుగుతా రాజు. నా తప్పైంది, గింత చిన్నానికి గింత లొల్లులు పెట్టుకుంటారు మీరు, గిట్లా విడిపోయే కాడికి వస్తుందని నేను అనుకోలే, నాదే తప్పు. నేను మీ అమ్మ నచ్చి తప్పైందని అడుగుతా అని అన్నదట. అదానే అదా చోపులు వేసిన వాళ్ళే. దాని బిడ్డ ఎగిరే, నీ బిడ్డ ఎగిరే, నువ్వు ఎగురుతావి, అందరు ఎగురే. ఇప్పుడు ఎగిరి ఎగిరి వెళ్ళి కలవడ్డరా, ఇంట్లో ఉన్న గుట్టు మొత్తం బయట పడ్డదా? ఇక నేనే అనుకున్నా కదిగా, మేము ఉండంగానే గిట్ల లొల్లులు పెట్టుకుంటారు, ఎవరి దాళ్ళకి చేస్తే ఒక లొల్లి పోతుందని నా పెద్ద బిడ్డకు అల్లునికి ఫోన్ చేసి చెప్పిన. నా కోడలికి చెప్పమని నా కొడుకుకి చెప్పిన, నా చిన్న బిడ్డకి చెప్పిన, అల్లునికి చెప్పే అని. ఏమన్నాడే నీ కొడుకు? మీరు ఉండంగానే ఎందుకు వంచుడు, ఏమద్దు, లొల్లులు పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, ఏదో అయ్యింది అయిపోయింది, దాని గురించి నువ్వు ఆలోచన పెట్టుకొని పంచుతానకమ్మ నేను ఆలోచించుకొని చెప్తా సాయంత్రం అన్నాడే. బుద్ధివంతుడేనే పట్టు మంచిగా నీ మాట విన్నట్టున్నాడు. సాయంత్రం ఇంకా ఆలోచించి చెప్తా అన్నాడు. ఒక్కొక్కడైతే ఎప్పుడు పంచిస్తే అప్పుడు పోదామని చూస్తాడు. నర్సి నిజమేనే, ఇంకాడికి సరే, ఇంకొకడికి సరేనే, ఇంకా మంది మాటలు పట్టుకొని లొల్లికి తిరుగుతలేదు. ఇన్ని రోజులు లొల్లి కాలే కానీ అలా అవ్వచ్చిన వల్లనే లొల్లి అయింది. ఇన్ని రోజులు పాపం మంచిగా మిమ్మల్ని చూసుకోలేదా అనే. ఏం పని చేయకున్నా, నువ్వేం పని చేయకున్నా పనంతా అది మీదేసుకొని చేసింది పాపం. దాన్ని అనద్దే అట్టిగా మాటలు. నేను కాదు అని అంటలేను కానీ ఇక గియ్యే ఎవరో ఒకరు వచ్చి ఓ మాట అనే వరకు అది కూడా ఆవేశపడి మాటలు అంటుంది. కాడికి తప్పే కావచ్చు, దాని అవ్వ మాటిని ఎగిరింది కానీ పాపం ఇన్ని రోజులు బిడ్డ పనంతా చేసిందే, మీరేమన్నా అనుకోలే. నువ్వు లేవకున్నా ఇంటిలి పాటికి వంట చేసింది, నీ అల్లునికి బాక్స్ పెట్టింది, నీ కొడుకు బాక్స్ పెట్టింది, నీ బిడ్డ లేవకున్నా పనంతా చేసిందే పాపం. నిజం చెప్తానే నర్సి, నువ్వేమన్నా అనుకో, అది మంచిదే కానీ ఏదో మంది మాటలిని మార్మానం పోయినట్టు అయ్యింది దాని కథ. మంచిదేనే కాదు అంటలేను, నా కోడలు మంచిదే. కాకపోతే ఇట్లా లొల్లి పెట్టే నాకు బాధ అనిపించే, దానికి బాధ అనిపించే, ఓ రెండు మాటలు అనుకుంటువి. ఇక గట్లనే అంతే. వచ్చినాకనైతే మంచిగా మాట్లాడుకోరు, మళ్ళా మాట్లాడుకోవా కానీ మంచిగా మాట్లాడుకుంటాం. మరి ఇక నేను ఇంటికి పోయి వస్తా. ఇప్పుడు పోతానే నర్సి, ఇప్పుడు వస్తాను పల్లె. ఎప్పుడు వచ్చినా నేను కూడా వస్తా పారు. నా బిడ్డ ఎన్ని తిడుతుందో ఏమో. పోదాం పారు.
అసలు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. ఈ వీడియోకి అయితే లైక్స్ మాత్రం 1K అన్న రావాలి దోస్తులు. లైక్స్ అయితే అత్తనే లేవు, 200 కూడా దాటలేవు. వీడియో మాత్రం 2K 3K పోతుంది. లైక్స్ ఏమో 200 300 కారణే ఆగిపోతున్నాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోవచ్చు కదా దోస్తులు. బాయ్ దోస్తులు. మరి రేపటి ఎపిసోడ్లోనే అయితే ఇల్లు మరి ఆస్తులను పంచుకుంటారా, మరి అట్లనే కలిసి ఉంటామని అంటారా, ఏమవుతుంది అనేది రేపు యుద్ధం దోస్తులు. బాయ్ దోస్తులు.